తమిళనాట ద్విముఖ పోరుకు చెక్ పెట్టారు ఇళయ దళపతి విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ డీఎంకేలతో పొత్తుండదని తేల్చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోరుకు స్టేజ్ సెట్ అయింది. అడవిలో చాలా తోడేలుంటాయి, సింహం అదరదు బెదరదు, సింగిల్ గానే వస్తుంది, సత్తా చాటుతుంది అన్నారు టీవీకే అధినేత తమిళ స్టార్ హీరో విజయ్. బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువని, పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఎన్డీఏలో చేరిక వార్తలకు మదురై మానాడు వేదికగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. డీఎంకే తన రాజకీయ విరోధి అన్న విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. మదురైలో టీవీకే పార్టీ రెండో కార్యవర్గ సమావేశం మానాడు నిర్వహించారు విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తడతామని, ప్రజల మద్దతు కూడగడతామని తెలిపారు. తాను మదురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. நீங்க அவருக்கு ஓட்டு போட்டீங்கன்னா எனக்கு ஓட்டு போட்ட மாதிரி, இந்த முகத்துக்காக நீங்க ஓட்டு போட்டீங்கன்னா உங்க வீட்டில் இருக்கிற உங்களுடைய வேட்பாளர் ஜெயிச்ச மாதிரி. என்னடா இவர் ஏதோ ஓவரா சொல்றாருன்னு நினைக்க வேணாம். பிராக்டிக்கலா அப்படிதான் இருக்கும், அப்படிதான் இருக்கணும். நீங்களும் அப்படிதான் நினைப்பீங்கன்னு நான் நம்புறேன். ஏன்னா இது நம்மளை விட நம்ம எதிரிங்களுக்கு இன்னும் நல்லாவே தெரியும். அதனால எல்லாம் இந்த அதிகார பலம் எல்லாத்தையும் தூக்கிட்டு வந்துருவாங்க. வரட்டும், பாத்துக்கலாம். டிவிகே will take it, டிவிகே will meet it, டிவிகே will compete with it and TVK will conquer it. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతారని వ్యాఖ్యానించారు టీవీకే అధ్యక్షుడు విజయ్. కులం కాదు, మతం కాదు, తమిళుడికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయన్న ఇళయ దళపతి ఆర్ఎస్ఎస్ ముందు మనం ఎందుకు తలవంచాలని ప్రశ్నించారు. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని ఆక్షేపించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని, ఆయన పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. విజయ్ తన ప్రసంగంలో కచ్చతీవుల గురించి ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే కచ్చతీవులకు శ్రీలంక నుంచి స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను స్థాపించినప్పటి నుంచి భారీ సభను నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది విల్లుపురం జిల్లాలోని వక్రవందిలో తొలి సభ నిర్వహించారు. మదురై మానాడుకు లక్షల్లో జనం పోటెత్తారు. విజయ్ ఫ్యాన్స్, టీవీకే నేతలు, కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. తీవ్రమైన రద్దీ కారణంగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. 33 ఏళ్ల టీవీకే వాలంటీర్ ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయారు.